హాయ్ అండి. మనం ఈరోజు ఏలూరు ప్రాంతానికి వచ్చాం. సో, ఇక్కడ కోకో పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఈ కోకో పంటలో పనిచేసే ఇక్కడ మనకి నారాయణ గారు ఉన్నారు. ఒకసారి నారాయణ గారి మాటలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇందులో ప్రొమోసాను, గ్రిఫిన్ అదేవిధంగా పొటాష్ యాక్టివా వాడారు గదా! ఇది బాగుంది. ఏసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు? బాగుందండి తోట. ఎన్నాళ్ళలో ఎర్రగుండేది బాగా పచ్చగొచ్చిందండి. నల్లగొచ్చింది బాగా. నల్లగొచ్చింది. తోట బాగా మారిపోయిందండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల మొత్తం గూడా కోకో పంటేనా ఏసేది? కోక పంటేనండి. వాళ్ళందరూ ఏం వాడతారు ఎక్కువగా? వాడతారండి. డిఎఫ్, సూపరే, డీఏపీలు, పొటాషు. సూపర్‌లే వాడతారు. పొటాష్‌లు. వాడతారండి. ఇప్పుడు వాళ్ళు వాడిన డీఏపీ కావచ్చు, ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అవి ఎలా ఉంది వాళ్ళ తోటలో? మన తోట ఎలా ఉంది? ఆళ్ళ తోటకి మన తోటకి ఏర్పడలేదండి. ఏర్పడేనండి. తేడా ఉందా? తేడా ఉందండి బాగా. ఏం అబ్జర్వ్ చేశారు తేడా అంటే? ఏమాత్రంటే మన ఎర్రగా అయిపోయి తోట ఇది వేసేసరికి బాగా బాగా తిరుగుబాటు అయిపోయిందండి. తిరిగిపోయింది. ఆకు ఎలా ఉంది? ఆకు నల్లగా ఉందండి బాగా. బాగా నల్లగా ఉంది. ఓకే. బాగా పనిచేసిందా? బాగా పనిచేసిందండి. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే మనకి కోకోలో కూడా వాడారు 15 ఎకరాలు అన్నమాట. సో, ఇది వచ్చేసి మనకి ప్రొమోసా. ఎందుకంటే ఇందులో ఆర్గానిక్ రిచ్ ఫాస్ఫేట్ ఉంటుంది. ఆర్థోసిలిసిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? మనకి సాయిల్లో పడగానే కింద వేరు వ్యవస్థకి ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా తగ్గిస్తుందన్నమాట. వేరుకి రక్షణగా ఈ ఓఎస్ఏ అనేది పనిచేస్తుందన్నమాట. దీంట్లో మనకి కార్బన్ కూడా ఉంటుంది కాబట్టి నేలని గుల్లబరుస్తుంది. అదేవిధంగా మీరు డిఏపీలు వేస్తుంటారు కదా! డిఏపీ ఏంటంటే వేయగానే మీకు భూమి అనేది గట్టిపడిపోయింది. దాని తర్వాత అది కెమికల్ కాబట్టి మళ్ళీ లవణాలుగా పేరుకుపోతా ఉంటుంది. కానీ ఈ ప్రొమోసా ఏంది? స్లోగా రిలీజ్ చేస్తుంది. కంటిన్యూగా మొక్కకి అందిస్తూనే ఉంటుంది. దీంతో పాటు ఏంటి, మనం ఇప్పుడు చాలా మంది రైతులు కూడా పంట సాగు చేస్తున్నారంటే డిఏపి లేదా కాంప్లెక్స్ కట్లు 20 ఇవి వాడుతూ ఉంటారు. అవి బాగా పని చేయాలన్నా కూడా భూమిలో బ్యాక్టీరియా ఉండాలి. ఇప్పుడు మీకు నత్రజని పని చేయాల, మీరు నత్రజని యూరియా వేశారు, అది పని చేయాలన్నా అజిటోబ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాస్ కావాలి. అదేవిధంగా మీరు డిఏపి సాయిల్లో చల్లినా కూడా అవి బాగా పని చేయాలన్నా పిఎస్బి లాంటి బ్యాక్టీరియాస్ కావాలి. అదేవిధంగా మీరు పొటాష్ ఇచ్చినా కూడా కేఎంబి లాంటివి బ్యాక్టీరియాస్ కావాలి. సో, ఈ బ్యాక్టీరియాస్ ఇవ్వకుండా ప్రతి రైతు కూడా మీరు మొక్కజొన్న కానివ్వండి, లేదంటే ఇతర పంటలు ఏవైనా సరే మీరు వాడే ప్రతి పంట కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు బాగా పనిచేయాలంటే గ్రిఫిన్ 1 ఎకరానికి 4 కేజీలు. ఎందుకంటే గ్రిఫిన్‌లో మనకి 12 రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కాబట్టి ఈ మూడిటికి అద్భుతంగా పనిచేస్తుంది. మనకి గాల్లోనే కావాల్సినంత నత్రజని ఉంది. అది మొత్తాన్ని కూడా ఫిక్సింగ్ చేయడానికి ఈ గ్రిఫిన్ అన్నమాట. సో, దాంతోపాటు మనకి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా. ఎందుకంటే మన సాయిల్లో వచ్చేసి పొటాష్ నిల్వలు ఉన్నాయి కానీ అవి మొత్తాన్ని కూడా మొబిలైజ్ చేసి మొక్కకి అందించడానికే ఈ పొటాష్ అనమాట. సో, మనకి ఇదే కాదండి, మనం ఏ పంటలో చూసుకున్నా కూడా ఈ ప్రొమోసా అనేది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా గ్రిఫిన్ కూడా. సో, మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.